పహల్గావ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల నిలిపివేత, వాఘా బార్డర్ మూసివేత, అలాగే పాక్ పౌరులకు నో ఎంట్రీ వంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో కూడా పాక్ పై ఎలా వ్యవహరించాలనే దానిపైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలమైన నెల్లూరు జిల్లాలోని కావలికి చేరుకుంది. మధుసూదన్ మృతదేహం ముందుగా ప్రత్యేక విమానంలో చెన్నైకి తరలించారు. చెన్నై నుండి మధుసూదన్ స్వస్థలం చేర్చారు అధికారులు. మధుసూదన్ అంత్యక్రియలు ఈరోజు కావలిలో నిర్వహించనున్నారు. ఈ అంతిమ యాత్రలో కావలి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ పార్థివ దేహం కావలికి చేరుకుంది. కావలిలో ఆయన ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే రాధిక, పహల్గామాలో మృతి చెందినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన కావలి వాసి మధుసూదన్ యొక్క పార్థివ దేహం కూడా నెల్లూరుకు చేరుకుంది. ఏదైతే శ్రీనగర్ నుంచి ఇటు ఢిల్లీ నుంచి నేరుగా చెన్నైకి చేరుకోవడంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అక్కడికి నేరుగా చెన్నైకి వెళ్ళి ఆ యొక్క పార్థివ దేహాన్ని కూడా కావలికి కుమ్మరి వీధిలో ఉన్నటువంటి వారి నివాసానికి తీసుకొచ్చినటువంటి విజువల్స్ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడికి చాలామంది ఇటు రాజకీయ నాయకులతో పాటు ఇక్కడ ఈ యొక్క వ్యక్తికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పార్థివ దేహాన్ని కూడా చూసి కన్నీటి పర్యాంతం అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం విజువల్స్లో గమనిస్తే వారి తండ్రి, అదేవిధంగా వారి తల్లి, అదేవిధంగా వారి కుమారుడు ఎవరైతే దత్తు 8th క్లాస్ చదువుతున్నాడో వారు ఈ యొక్క విషయాన్ని అయితే పూర్తిగా జీర్ణించుకోలేక కంటిలో ఉన్నటువంటి కన్నీళ్లు కూడా ఎనిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకనంటే వారి తండ్రి ఇక లేడు అని తెలుసుకొని మిస్ యూ నాన్న అంట కూడా వారి కొడుకు, మనం విజువల్స్లో చూస్తున్నటువంటి వారి కొడుకు దత్తును మనం ఒకసారి గమనిస్తే ఆ యొక్క పార్థివ దేహం మీద పడి వాళ్ళ నాన్నని చివరిసారిగా చూసుకుంటున్నటువంటి ఘటన మనల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఆ యొక్క దుఃఖంతో నిండిపోతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. వారి కొడుకు, వారికి సంబంధించిన బంధువులందరి దగ్గరికి వెళ్ళి మా నాన్న ఇక లేడు అని చెప్పి కూడా ఎంతో బాధగా కన్నీటి పెట్టుకొని చివరిసారి వారి నారని చూసి కన్నీరు అయితే కనిపిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇక్కడ వారి తల్లిదండ్రులు కూడా ఆరోగ్యరీత్యా బాగలేనట్టు ఆరోగ్య సమస్యలతో ఇటు హార్ట్ పేషెంట్స్ కావడం, నిన్నటి నుంచి వారికి ఈ విషయాన్ని ఏ విధంగా తెలియపరచాలన్నటువంటి విషయాన్ని బంధువులంతా కూడా కింద మీద సతమతమైనటువంటి పరిస్థితి. ఎందుకనంటే వారి కొడుకుని ఎంతో ఆప్యాయంగా ఇద్దరు ఆడపిల్లల తర్వాత ఒక మగపిల్లడు ఉండడం, ఆ యొక్క కొడుకు కూడా చేతికి అందించిన తర్వాత ఈరోజు కనిపించినటువంటి లోకాలకు వెళ్ళిపోవడం, అదేవిధంగా విహారయాత్రకి వెళ్ళినటువంటి ఆ యొక్క మధుసూదన్ రావు విషాద ఛాయలు అలుముకోవడం, ఇవంతా కూడా వారు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మరోపక్క వారు హార్ట్ పేషెంట్స్తో ఉండటంతో కూడా వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందని చెప్పి మనం విజువల్స్లో చూస్తున్నటువంటి తండ్రిని మనం ఒకసారి గమనించవచ్చు. ఆయనకి హార్ట్ సర్జరీ కూడా చేస్తున్నటువంటి విజువల్ మనం ఇక్కడ కూడా గమనించవచ్చు. దాంతోపాటుగా వారి తల్లి కింద కూర్చొని రోధిస్తున్నటువంటి విషయం గమనించవచ్చు. అయితే ఈ యొక్క ఏదైతే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు ఇక లేడని తెలుసుకున్నటువంటి వారి తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఎంతో ఆప్యాయంగా వారి నాన్న వారి పిల్లల్ని చదివిస్తూ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తూ అక్కడ స్థిరపడినటువంటి మధుసూదన్ రావు లేరన్నటువంటి విషయాన్ని ఇక్కడ వారైతే కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంబంధించినటువంటి ఘటనలు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర. జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఆంధ్రవాసి మధుసూదన్ పార్థివ దేహం ఆయన స్వస్థలం చేరుకుంది. స్వస్థలం వద్ద విషాద ఛాయలు అలుముకున్నారు.